ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకంటే మొన్న యాక్షన్లో వచ్చిందంట 245 కోట్లు ఎంతో ఎకరం యాక్షన్లో 245 కోట్లు ఎంతో పోయింది. అంటే ఫిగర్ ఇంకో ఎక్కువే, నేను చెప్పింది తక్కువ చెప్తున్నాను. 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ ఉండొచ్చు. అంత పోయిందంటే ఎవరు కొన్నారండి? అది తెలంగాణ వాళ్ళు కొన్నారా? ఈ మాట అంటే మళ్ళీ మా సొమ్ము మీరే తీసుకున్నారని మాట్లాడతారండి. నీ సొమ్మెట్టేది ఇప్పుడు అది హైటెక్ సిటీ అయింది. అంత అడవుల్లో అంత రాళ్ల మధ్యన ఒక హైటెక్ సిటీని క్రియేట్ చేసి కొన్ని లక్షల మందికి, కోట్ల మంది ఉన్నారు అక్కడ. 1.5 crore ఉన్నారు సార్ ఇప్పుడు ఆ ఏరియాలో. అంత మందికి ఎంప్లాయ్మెంట్, అక్కడ లైవ్లీహుడ్. ఎట్లా వచ్చిందండి? ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే అందరూ డెవలప్ చేయాలనే మెంటాలిటీ తోటి ఒక చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది నా స్టేట్ కాదు, ఇది ఎప్పుడైనా వదిలిపోవాలి ఇక్కడ అనుకుంటే ఎందుకు చేస్తారండి? చేయరు కదా. అంటే ఎవడైనా మనవాళ్ళేను డెవలప్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉంది సార్? ఇదంతా మనదే అనుకునే మనస్తత్వంతో డెవలప్ చేశారు. కానీ ఇది తెలంగాణ అనుకుంటే ఒక మాట వాస్తవం మాట్లాడదాం సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ప్రాంతీయ విభేదాలని. నిజంగానే ఆంధ్ర వాళ్ళల్లో ఇది తెలంగాణ అనే అభిప్రాయం ఉంటే ఇక్కడ డెవలప్ అయ్యేదా? ఇంత ఏ తమిళనాడులోనో అయ్యేది, ఏ బెంగళూరులోనో పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఏ బాంబేలోనో పెట్టేవాళ్ళు, ఏ పూణేలోనో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకా గుజరాత్లో పెట్టేవాళ్ళు, ఎక్కడన్నా పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టేవాళ్ళు కాదు కదా సార్. ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నా. 12 సంవత్సరాలు అయింది సార్. హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టిన ప్లేసు తప్ప తెలంగాణ ఇంకెక్కడ డెవలప్ అయింది? ఎంత శాతం అయింది? ఒకవేళ అయినా తిప్పి చూడాలి అనుకుంటే. ఇదంతా ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సార్. ప్రజల్లో కూడా ఇప్పుడు మీరన్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రాంతంలో నాలెడ్జ్ లేనటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భ్రమపడేటటువంటి అవకాశం ఉంటుంది.